నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పటికైనా సమస్యలను సోషల్ మీడియా ద్వారా పరిష్కరించిన లోకేష్ తాజాగా మరో పోస్టుకు బదిలిచ్చారు. సంతోష్ కుమార్ అనే ఓ నెటిజన్ చదువుకు దూరమై రోడ్డుపై భిక్షాటన చేసిన ఓ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో చిన్నారి రోడ్డుపై నిద్రమత్తులో కూర్చొని తూలుతున్నాడు. అతడి ఒంటిపై దెబ్బలు తగిలి ఉండడంతో పాటు ఆకలితో అలమటిస్తున్నట్టు నెటిజన్ పేర్కొన్నాడు. ఆ చిన్నారి కర్నూలు సిటీలోని డ్రెస్ సర్కిల్ వద్ద ఉన్నాడని, ఎలాగైనా కాపాడి అతడిని ఆదుకోవాలని కోరాడు. తన పోస్టును మంత్రి లోకేష్ కు ట్యాగ్ చేయగా వెంటనే స్పందించాడు. ఈ వీడియో హృదయ విదాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారికి ప్రేమ, రక్షణ అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. ఆ చిన్నారి ఎక్కడ ఉన్నా చేరదీస్తామని, రక్షిస్తామని తెలిపారు. అతడికి కావాల్సినవన్నీ ఇప్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా చిన్నారిని కొట్టిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాడు. లోకేష్ వెంటనే స్పందించడంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.